వెల్కమ్ బ్యాక్ గైస్. అందరికీ చూసారా 300 బ్లాక్స్ మెయిన్ చేసిన ఆట. ఇప్పుడు ఇంటికి వెళ్దాం ఫస్ట్ అయితే. అండ్ మైన్ చేసేటప్పుడు నాకు ఒకటి కనిపించింది గైస్, సంథింగ్ డిఫరెంట్గా ఉంది. అది రైళ్ళు ఉన్నాయి గైస్, అంటే ఇదిగోండి పట్ట. చూసారు కదా గైస్, క్రీపర్ అయితే వచ్చి పేలిపోయింది. కట్ చేసిన సీన్ కొంచెం కట్ చేసాను, వచ్చింది ఏమో చూసుకోలేదు నేను. ఇక్కడ ఎందుకు మేము చేసినబ్బా ఏమో. అండ్ ఇది ఎక్కడబ్బా అని అనుకోకండి గైస్, ఇదైతే మన కేవే, అదే మన సొంత కేవ్ గైస్. అంటే ఒక కేవ్ లోపలికి వెళ్ళినాం, లైట్లు పెట్టినాం. సెకండ్ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే సెకండ్ ఎపిసోడ్లో మైనింగ్ చేసాము, బట్ అప్పుడు డైమండ్ దొరకలేదు. ఇప్పుడు దొరికింది, చాలా కిందికి వెళ్దా ఈసారి. ఇక్కడ ఇది ఎందుకు మర్చిపోయినా నేను? అరే ఏదో ఒకటి మేము చెయ్యి. ఇక్కడ కూడా ఉంది కొంచెం, వెనకాలనే ల్యాపిస్, కానీ ల్యాపిస్ ఏమీ అవసరం లేదనుకుంటా మనకి. సో ల్యాపిస్ని తీసుకోకుండా వెళ్ళిపో. చూసారు కదా గైస్, ఇది మనకే. ఓకే, అక్కడక్కడ వాటర్ ఉన్నాయి మనవి, కానీ మధ్యలో మధ్యలో స్టాప్స్ పెట్టాలనుకుంటారు గైస్, అంటే ఆగడానికి. ఓకే, పద 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 పద. ఎన్ని మలుపులు తిరిగింది ఇది? ఓ ఇప్పుడు కరెక్ట్గా వెళ్తుంది. సర్లేండి, మీదికెళ్ళే లోపల చనిపోతున్నాం గైస్ మనం ఈ లిఫ్ట్లో. అందుకే ఫస్ట్ కొంచెం ఫుడ్ తిని రీజనరేషన్ చేసుకోవాలి. మీకు తెలిసింది కదా, కీప్ ఇన్వెంటరీ ఆన్ ఉంది అని. సరేనండి, ఏం కాలేదు. నా దగ్గర ఇంకా కొన్ని డైమండ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈసారి అయితే నెదర్కి వెళ్దాం గైస్. మీకు తెలిసే ఉండొచ్చు, నెదర్ అంటే నరకం. దానికి మనకి కొంచెం గోల్డ్ కావాలి. గోల్డ్ని స్మెల్ట్ చేయడానికి కోల్ ఉందా నా దగ్గర? ఓకే, రైల్స్ పెట్టరాదు. ఓ ప్లాంక్స్ కావాలి, ఫ్లింట్ అండ్ స్టీల్ కూడా కావాలి. ఓ ప్లాంక్స్ పెట్టిద్దాం. కోల్ కేవ్కి వెళ్ళిన కోల్ మైన్ చేసుకొని వస్తే అయిపో కదా. మా షర్ట్ ఎంత పెద్ద బిస్కెట్ అయ్యింది. ఈసారి నెదర్ మంచిగా అవ్విదో కాదో, ఎందుకంటే నాకు లావా పోల్ దొరికింది గైస్. ఇంకా నేను ఒక బిల్డ్ చేసిన, ఆఫ్లైన్లో బిల్డ్ చేసేసిన ఒకటి, దాన్ని చూపియాలి ఇప్పుడు మీకు. ఓకే 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 ఓకే, ఇంకొక ప్లాంక్ పెట్టేసేయాలి లోపల. అమ్మ, ఇది చేయడానికి చాలా టైం పట్టేటట్టుంది గైస్. ఇదొకటి ఫర్నెస్ అజ్జా ఆగిపోయింది. ఓ అంతా అయిపోయిందా? ఓకే ఓకే నైస్. ఈ గోల్డ్తో ఏం చేసుకొస్తుందంటే ఆర్మర్స్, బట్టలు ఐరన్తో కాదు, మనం గోల్డ్తో కూడా చేసుకోవచ్చు. ఓకే, హెల్మెట్ వచ్చిద్దా? సరే చేసుకుందాం. 10% ఛార్జింగ్. వీడియో తొందరలోనే ఖతం అవ్వబోతుంది గైస్. ఎక్కువ సేపు అయితే పెట్టట్లేను. అండ్ థ్యాంక్ యూ కాస్త థ్యాంక్ యూ చేసేసిన. సరేలేండి, థ్యాంక్ యూ ఫర్ 2 సబ్స్క్రైబర్స్. 2 సబ్స్క్రైబర్లు పెరిగింది గైస్ మనకి. 10 సబ్స్క్రైబర్లు 12 సబ్స్క్రైబర్లు అయింది. ఇలాగే ఒక 50-100 అలా చేరుకోవాలి. అండ్ నేను మొన్న ఒక పోస్ట్ పెట్టిన, ఆ పోస్ట్ చూసుకోవచ్చు మీరు. ఏంటంటే 9th వస్తుంది అని అనుకున్నాను నేను, ఎందుకంటే ఆ రోజు వీడియో తీసేసిన 9th కంటే ముందు రోజు. 9th డబ్బింగ్ ఇచ్చేసి 9th అప్లోడ్ చేసేద్దాం అనుకున్నా.
అట్లని పోస్ట్ పెట్టినాను 9th రాబోతుంది అని. కానీ 9th పొద్దున్న లేచేసరికి మా డాడీ లేడు. బిస్కెట్ అయిపోయింది దాని వల్ల. సర్లేండి, ఇప్పుడు వచ్చింది వీడియో. ఇప్పటి నుంచి వీడియో డబ్బింగ్ ఇచ్చి రెడీగా ఉందన్నప్పుడే పెడతా ఇంకా పోస్టులు నేను రాబోతుంది అని. ఓకే, స్టోన్ పిక్కి కావాలి. మన దగ్గర ఫర్నెస్ పక్కన చికెన్ ఉంది గైస్. చిక్కి 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 చిక్కి. ఓకే, ఈ ట్రయల్ సాంబరా ఏమంటారు దాన్ని, గుర్తులేదు. దాని నుంచి అయితే పట్టుకొచ్చేసిన. ఓకే, ఇది కావాలి. ఓకే, అంటే కొన్ని గ్లిచెస్ ఉన్నాయి కదా గైస్, అవైతే ఇంకా ఫిక్స్ కాలేదు. అప్డేట్ రాబోతుంది కొన్ని రోజుల తర్వాత, ఒక 30 days, 2 నెలల తర్వాత నెల తర్వాత వస్తుంది అప్డేట్. అప్పుడు గ్లిచెస్ ఫిక్స్ అవుతాయి, మంచిగా ఆడచ్చు అప్పుడు. ఓకే, వాటర్ బకెట్ కావాలి. నెదర్లో వాటర్తోని చిన్న పని ఉంది. ఎందుకంటే ఎక్కడన్నా మీద ఉన్నాం అనుకో, స్టాంట్ చేయాలి కదా, కింద దుంకెద్ది. అండ్ ఒక చూపియబోతున్నాను గైస్, అదిగోండి నా బ్రిడ్జ్. నేనే తయారు చేసిన. ఆఫ్లైన్లో ఒక బిల్డ్ చేసిన అన్న కదా, ఇదే. దీనికంటే మంచిగా ఏది రాలేదు నాకైతే బిల్డ్. ఇదిగోండి, ఇదొక 300 blocks మైన్ చేసిన అని అన్న కదా, దీనికోసమే ఇంత స్టోన్తోనే ఇప్పుడు చేసేసిన. అండ్ ఇక్కడ మన ఇల్లు రాబోతుంది గైస్ ఫ్యూచర్లో. ఓకే, పద 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 పద. ఎక్కడికి అని అనుకోకండి, లావా పోల్ కాడికి. ఎందుకంటే నెదర్ వెళ్ళిపోతున్నాం గైస్. నెదర్ అమ్మ సకానికి సగం కాబుల్ స్టోనే అయ్యింది ఇక్కడ. అయితలేదు. సరే, ఇట్లా పోసేద్దాం కాబుల్ స్టోన్ అయినా పర్వాలేదు. అరే, ఇందులో ఈ గేమ్లో బ్రేక్స్ అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి. దీన్ని బ్రేక్ చేయాలంటే ఒక 30 seconds పట్టిద్ది. అమ్మ ఇంతసేపు పడుతుంది. న్యూ రెసిపీ అన్లాక్డా. అమ్మ చాలా రెసిపీలు అన్లాక్ అయినాయి గైస్ ఇప్పటికి. నాకు డైమండ్ దొరికినప్పుడు అడ్వాన్స్మెంట్ కూడా వచ్చింది డైమండ్ది. ఓకే, ఉంది అంటే మా ఇంట్లో. ఓకే ఓకే, ఫస్ట్ అయితే మైన్ చేసేద్దాం స్పీడ్గా. మైన్ చేసేసి ఇంకా మిగతా పనులు చేసేద్దాం. అండ్ 1 block ఆడాలా గైస్, అదే నా డౌట్. 1 block అంటే ఒక మనం స్పాండ్ అయ్యేటప్పుడు ఒకటే బ్లాక్ మీద ఇట్లా స్పాండ్ అయిపోతాం. దాన్ని ఇట్లా మైన్ చేసేస్తే కిందనే ఇంకొక బ్లాక్ వచ్చేసింది. అట్లా వస్తూనే ఉంటాయి బ్లాక్లు, కానీ ఎండ్ కాదు. ఒకవేళ ఆ బ్లాక్స్తోని మనం కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని పెద్దగా మారవాలి మన ప్లేస్ని. లాస్ట్కి ఎండర్ డ్రాగన్ని కూడా కిల్ చేయాలి. నేను నెదర్ కొందుకు వెళ్తున్నా అంటే బ్లేజ్ రాడ్స్ కావాలి. బ్లేజ్ రాడ్స్తోని చిన్న పని ఉంది. స్పీడ్గా మైన్ చేసేసుకొని వెళ్ళిపోదాం నెదర్కి. కానీ ఎన్ని బ్లాక్స్ కావాలి గైస్ నెదర్కి వెళ్ళాలంటే? పడతాయా ఒక 12, 9తోనే అవుతుందా? అవండి చూసుకుంటే ఒకసారి 2, 3, 6 4 అది
ఆ 4 అంటే మనకి ఇప్పుడు 10 బ్లాక్స్ కావాలి. 10 బ్లాక్స్ అయిపోయినాయి, బట్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఓకే, చాలాసేపు మైండ్ చేసేసాను గైస్. ఒక 18 బ్లాక్స్ అయితే అయినాయి మన దగ్గర. ఓకే, పద 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 అజా వాటర్ వాటర్ సేవ్ మీ. వాటర్ బకెట్ తెచ్చుకొని బెస్ట్ పని అయింది గైస్. ఇప్పుడు వాటర్ బకెట్ లేకపోతే అంతే అయిపోతుండే. ఓకే, ఏమంటే తీసేసేయి, ఏమంటే వెళ్ళిపోవు. ఇక్కడైతే మాప్స్ స్పాండ్ కావద్దని ఎన్ని గనం టార్చెస్ పెట్టాను. ఈ బ్రిడ్జ్ మీద కూడా స్పాండ్ అవ్వద్దు. బ్రిడ్జ్ మీద స్పాండ్ అయితే కష్టం. ఓకే, ఈ సీజన్ ఎండ్ కాకపోతుంది గైస్. కొన్ని రోజుల్లో తొందరగానే ఎండ్ అయిపోతుంది నాకు తెలిసి. సీజన్ 2 తేవాలా వద్దా అని ట్రయింగ్ నేను. ఇదిగోండి గైస్, పోయినసారి గుర్రం. ఓకే, ఇక్కడ మాప్స్ ఉన్నాయి అంట. చూద్దాం పదండి, ఎవరన్నా వేసేద్దాం. ముందే డైమండ్స్ వాళ్ళు అంటారు. అమ్మ కొంచెం భయం అవుతుంది, బట్ పర్వాలేదు. కస్ చేసేద్దాం. అమ్మా అదేంటి గైస్ ఎట్లా మారిపోయింది కొట్టేసరికి. ఓకే, నేను చాలా మార్స్ ఎక్కించాను కదా, ఆ మార్స్ వల్ల అయినట్టుంది అట్లా. అది కూడా గ్లిచ్ అనుకుంటా, ఫిక్స్ చేసేస్తారేమో. కానీ బాగుంది అట్లయితే. జాంబీ డోర్ కాడిని నించున్నాయి, డోరు బయటకి వెళ్తున్నాయి. నా కంటి చూపులోకి కాదు కదా, నా దరిదాపుల్లోకి రాలేవు. రా 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 రా. సన్ఫ్లవర్స్ నేను కొత్తగా పెట్టాను గైస్ ఇంటికాడ. ఇంటి ముంగట సన్ఫ్లవర్స్ అవన్నీ కొత్తగా వచ్చాయి. అదే ఏందన్నట్టు అయితే ఓకే. టోటల్ ఇట్లా 2 4 ఏమో ఎంతనో తెలియదు. ఓకే, 1 2 3. అరే ఓ క్రీపర్. అమ్మ గాలి ఎగిరిన గైస్ ఒకటేసారి క్రీపర్ వల్ల. సరే 1 3 4 5. ఓకే 4 5. ఓకే, ఇప్పుడు మనకి ఫ్లింట్ అండ్ స్టీల్ కావాలి గైస్. ఐరన్ ఇంట్లో పెట్టేసి వచ్చిన, తీసుకొచ్చిన ఐరన్ ఇంట్లో పెట్టేసి వచ్చిన. ఫ్లింట్ అయితే ఉంది కానీ ఐరన్ లేదు. మన గుర్రాన్ని కూడా తీసుకెళ్దాం మన ఎదురుకి. ఏం వద్దులే. ఇదిగోండి సన్ఫ్లవర్స్ కొత్తగా పెట్టిన, బాగున్నాయా? క్రీపర్ వల్ల హెల్త్ చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే మనం ఫ్లింట్ స్టీల్ చేసుకుందాం. సంథింగ్ డజంట్ సీమ్ రైట్. ఏదో తేడా ఉందే. డైమండ్స్ కావాలి ఎంచాన్మెంట్ చేసుకోనికి. ఓకే, మనం ఫ్లింట్ అండ్ స్టీల్ ఎందుకు చేయలేకపోతున్నాం గైస్? ఓ ఐరన్ తీసుకోలేదు కదా, ఐరన్. ఎస్, అండ్ ఫ్లింట్ అండ్ స్టీల్ క్రాఫ్టింగ్ టేబుల్లో చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా పెట్టేస్తే మన ఇన్వెంటరీలోనే వచ్చేసిద్ది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఇది పెట్టుకోవాలి. ఏదో ఒక సెకండ్ ఏదో ఆలోచించిన గైస్.
సరే ఎమ్మటెమ్మటే మన పోర్టల్ కడికి వెళ్ళిపోదాం. ఓకే, పోర్టల్ లోపలికి వెళ్ళాక ఏ క్రీపర్ వచ్చి బ్లాస్ట్ కావద్దు ఇక్కడ. ఓకే, అంతా రెడీనా? రెడీ. ఓకే, బాయ్ 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 బాయ్. ఓకే, లోడింగ్ లోడింగ్. ఇది సంథింగ్ డిఫరెంట్గా ఉంది చూడ్డానికి. నెదర్ ఇలా ఉండదు. ఎక్కడ స్పాండ్ అయ్యాం గైస్? నెదర్ నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీదకి వెళ్ళి చూద్దాం, అప్పుడు ఏమన్నా అర్థమైద్ది కొంచెం. ఓకే, మీద కూడా ఇట్లానే ఉండొద్దు. అరే ఇదొకటి. ఓకే, ఇప్పుడు పిక్కి 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 తీసుకొని టిక్కీ టిక్కీ చేసేయాలి. ఓకే, మటమ్మటమ్మటమ్మటమ్మ. బ్రేకులు బ్రేకులు బ్రేకులు. ఓకే, అప్పుడే జంప్ చేయరాట్లేదు. అక్కడ వరకు ఉన్నదిగా, కొంచెం ఇటు జరుగుదాం. ఓకే, అర్థమైంది 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 అర్థమైంది. మీదికి ఎప్పుడు వెళ్తామ్మా? ఓకే, దాదాపు మీదికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఏమీ చేసుకోవాలంటే ఇలా 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 ఇలా. What the hell? Ma, that Buddha వరస్ట్ స్పాట్ అంటే ఇదే గైస్. నెదర్ ఫార్ట్రెస్ అయితే ఇక్కడ ఉండదు. నెదర్ వేరేలాగా ఉండే చోటు ఉంటుంది ఫార్ట్రెస్. బట్ ఇదేందో ఇక్కడ స్పాండ్ అయ్యాం మనం. ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడాలి. ఓకే, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి నా దగ్గర. నెదర్ అంట, నెదర్ అయ్యాక నెదర్ రైట్ అనుకున్నా. అరే అయిపోయింది. ఓకే, ఇంకొంచెం మీదకి వచ్చేసాం మనం. ఇప్పుడన్నా ఏమన్నా దొరుకుతుంది దేవుడా. ఇప్పుడు కూడా నాకు ఏమి దొరకలేదు. ఇట్లా సరిపోయింది. నెదర్లో వాటర్తో ఒక అవసరం ఉందన్నాను కదా గైస్. అదేంటంటే ఆక్సిడియన్ చేసుకొని మనం ఎక్కడన్నా దూరంగా వెళ్తే బాగుంటుందేమో అని. ఓకే, సంథింగ్ డజంట్. అమ్మా అమ్మా, ఇదేంది ఇది? అమ్మా, అంత కష్టపడి నెదర్కి వెళ్తేనేమో అక్కడ నన్ను చంపేశారు. ఇక్కడ వద్దు కానీ వేరే ప్లేస్లో చేసుకుందాంలేండి. అప్పుడు వేరే చోట స్పాండ్ అవ్వచ్చు మనం. ఇవన్నీ బ్రేక్ చేసి కలుస్తాను గైస్. ఓకే, మళ్ళా తయారు చేద్దాం ఒకసారి. ఇప్పుడు వచ్చిద్దా చూద్దాం. ప్లీజ్ రా. వచ్చింది పోర్టల్. ఇప్పుడన్నా వేరే చోటుకి వెళ్ళాలి. వేరే చోటుకి 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 వేరే వేరే. మమ్మీ
మమ్మీ లావల దుంకన్నా చచ్చిపోతా కానీ ఇక్కడ ఉండే మాప్స్తో మాత్రం చావను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాగ్మా క్యూబ్స్. సో అజ లావల్ పట్ అజ్జ పాపం లావల్ దుంకింది. అమ్మ జట్టమైన అవుతుంది. ఏంటి షవల్తో మైన్ చేసేద్దా? ఇంత ఈజీగా మైన్ అవుతుంది అంటే ఒకసారి షవల్ అస్సలు కాదు. అమ్మాయి చూడండి గైస్, చేతిలో స్టోన్ పికాక్స్ ఉంది అయినా కానీ ఎట్లా మైన్ అవుతుందో. మొత్తం ఇదేదో ఉంది, నెదరాక్ అనుకుంటా. ఎస్ నెదరైట్ అనుకుంటా. ఎస్ నెదరైట్ దొరుకుతుంది మనకైతే. ఇంత ఈజీగా దొరుకుతుంది ఏంటి నెదరైట్? ఓకే, చాలా చాలా దూరం వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఎంత దూరం అంటే అంత దూరం వచ్చినా కానీ నాకు ఏం కనిపించట్లేదు ఇంకా. సరే ఇంకా కొంచెం మైండ్ చేసి చూద్దామా. ఓకే 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 చేయి మంచి చాలు గైస్. చూడండి ఎంత మైండ్ చేశానో, అయినా కానీ నాకు దొరకలేదు. ఇట్లాంటి వరస్ట్ స్పాంట్ ఎవ్వరిది ఉండదు గైస్. మమ్మీ నాకు ఇంకా గ్లిచెస్ అవ్వట్లేవేంటి ఇంతసేపు అయినా? ఎప్పుడు నిమిషంకి ఒక గ్లిచ్ అవుతుంది కదా. గ్లిచ్ ఏమో కానీ నెదర్లో చిన్న చిన్న పార్టికల్స్ వల్ల ల్యాగ్ అవుతుంది. ఫస్ట్ ఇంటికి వెళ్ళాలి, లవల్ దుక్కి సర్దమా లేకపోతే పైకి వెళ్ళిపోదామా? అమ్మా సరే పోటల్లో సడన్లీ వాట్ ద హెల్ గైస్, నాకు అర్థం కావట్లేదు. మన వస్తువులు కూడా పోయినాయి, ఇన్వెంటరీలు ఉన్నాయి, మన ఆర్మర్స్ ఉన్నాయి. ఆర్మర్ కనిపించట్లేదు గైస్ వేసుకున్నా. ఇది గ్లిచ్చా లేకపోతే ఏమన్నా దయ్యం ఉందా ఈ దేశంలో? సంథింగ్ ఖచ్చితంగా గైస్ ఏదో జరుగుతుంది ఈ వరల్డ్లో. కంపల్సరీ ఏమో జరుగుతుంది. గ్లిచెస్ బగ్స్ తెలియదు కానీ ఒకసారి చూస్తాను. వరల్డ్ నేమ్ మై వరల్డా మారిపోయింది గైస్. వరల్డ్ నేమ్ కూడా ఫీడ్ కూడా మారిపోయింది మొత్తం. షో కోఆర్డినేట్స్ ఆన్ చేసుకో ఒకసారి. ఓకే, దీని కోఆర్డినేట్స్ చూద్దాం ఒకసారి. ఓకే, కోఆర్డినేట్స్ అయితే చూసేసుకున్నాను. మర్చిపోవద్దంటే కాసేపు వెయిట్ చేయాలి. ఒకసారి రాసుకుంటాను. ఓకే, రాసుకునే జాయింట్ల నొప్పులు, మన బాడీలో ఉన్న అన్ని జాయింట్లకి గ్రీజ్ అనేది అవసరం. అది తగ్గిపోయింది అనుకోండి, కార్టిలేజ్ ఉంటుంది. కార్టిలేజ్ కూడా తగ్గే కొద్దీ కీళ్ళ నొప్పులు వస్తుంది. తెలుగులో ఏమొచ్చింది? ఓకే తీసేసాను బ్రేక్ని. అరే ఏమేంటి అసలు ఏమో ఎమ్మటమ్మటే మనమైతే తీసేయాలి. ఓకే రాసేసుకున్నాను గైస్ నేనైతే. పాయింట్ 31. ఓకే ఓకే అర్థమైంది. సరే ఇక మనం ముందుకి కదులుతామా? కోఆర్డినేట్స్ ఏదో తప్పుగా రాసుకున్నట్టు అనిపిస్తుంది. అక్కడ 8 ఉంది కదా, 87 రాసిన నేను. 87 అనుకున్నా, ఇప్పుడు మళ్ళీ తీసేసి రాయాలా? ఓకే ఓకే రాసేసుకున్నాను గైస్ కోఆర్డినేట్స్ అయితే. ఇక దూరం వెళ్ళినా పర్వాలేదు, పిగిలిస్తున్నారు ఇక్కడ. అయినా పర్వాలేదు మనమైతే వెళ్దాం. ఇదేంటిది? మీదికి ఎక్కొస్తుంది గైస్. ఇదేదో బాగుంది కానీ సడన్లీ మనం ఇక్కడికి టెలిపోర్ట్ అయ్యామంటే ఖచ్చితంగా దయ్యం ఉంది గైస్.
దయ్యమో ఏమో ఏదో సంథింగ్ అనిపిస్తుంది నాకు జరుగుతున్నట్టు. సర్లేండి. ఓకే 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 అసలు ఎక్కడికి వెళ్ళిపోతాం గైస్ మనం? నాకు అర్థం కావట్లేదు ఈ ప్లేస్ ఏది. ఎక్కుతుంది పందుమొహంది. అంటే అది రా 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 చూసుకుందాం. నువ్వా నేనా? నేను. మన ఎందుకురా నీకు ఫైట్ చేయరానప్పుడు? ఓకే, జంప్ చేసి అక్కడ దుంకాలి. చెయ్యి మైండ్ చెయ్యి. ఇట్లా వెళ్ళిపోయే దానికి అంత చేసిన. వాట్ ఈస్ దిస్ గైస్? ట్రీనా? ఒకసారి ట్రీ గైస్. నెదర్లో ట్రీస్ కూడా ఉంటాయా? ఏమో, నెదర్ గురించి నాకు ఎక్కువగా తెలీదు. నెదర్ గురించి, ఎండ్ గురించి, ఓవర్ వరల్డ్ గురించి అయితే సగం తెలుసు. నెదర్ గురించి అంత తెలియదు నాకు. అజ్జా, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇంతమంది ఉండ్రు. మర్చిపోయి కనుక ఒక్కరిని కొట్టామనుకోండి, అదిగోండి నన్నే గురి పెడుతుంది ఇది. మర్చిపోయి అన్న ఒక్కరిని కొట్టామనుకోండి బిస్కెట్ అయిపోతాం. సో నేను మన హోటల్ని వెతుక్కుంటూ వెళ్తున్నా. బట్ ఈ పందులు నా దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. రా రా చచ్చింది. ఓకే, ఏదో బాది పోర్టల్ మాయమా సంథింగ్. ఒకటి సరే ఏమో జరిగింది గైస్. ఏదో కనిపించింది నాకు సడన్గా. అరే ఇదొకటి, నాకు సడన్గా ఎవరో కనిపించారు. ఈ సర్కిల్ ఏంటి అక్కడ ఆగింది? సంథింగ్ డిఫరెంట్ గైస్. ఈ సర్కిల్ అంటే మన చూపిస్తుందా మనకి? ఓకే, తీసేసాను ఆ సర్కిల్ని. ఓకే, ఎవరా కొడుతుంది? మా సంథింగ్ ఏం వరల్డ్ది? వాట్ ద హెల్? గ్లిచ్ సాయిది లేకపోతే దయ్యం? అర్థం కావట్లేదు. సంథింగ్ ఈ సీజన్లో అయితే ఇది కాదు గైస్, కష్టమే. టీఎన్టీలు ఎట్లా వచ్చినాయి మన ఇన్వెంటరీలోకి అసలు? సంథింగ్ డజంట్ సీమ్ రైట్. ఓకే, ఫస్ట్ అయితే మనమైతే నెదర్ ర్యాక్ అయితే మైండ్ చేద్దాం గైస్. ఎంత వస్తే అంత. నెదర్ ర్యాకా రైటా ఏమో, నెదర్ రైట్ని అయితే మైండ్ చేద్దాం ఫాస్ట్గా. అంటే నెదర్ రైట్ మైండ్ చేసుకోమని ఇచ్చిండా అంటే టీఎన్టీలు? సర్లేండి, అంత చెప్పాక మనం చేయకుండా ఉంటామా? చేసేద్దాం. టీ 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 అయిపోయి. లావా వచ్చింది. కొంచెం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి లావా. ఓకే, పిగ్లిన్స్ ఎవరన్నా ఉంటే ఇక్కడికి రాకండి ప్లీజ్, నాకు భయం ముందే. ఓకే, ఈ నెదరాక్ అంతా తీసేసుకో. నెదరాక్ని మైండ్ చేసి నెదరైట్ని వెతుకుతున్నాం. వావ్, ఇది బాగుంది. ఓకే
ఓకే ముట్ట పేలు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అసలు ఇదేదో వచ్చింది. ఓ థ్యాంక్స్ గైస్. దగ్గరికి రాకు, భయం. ఆ క్రాస్ బౌలతో జాగ్రత్తగా ఉండాలి గైస్, దూరం ఉన్న కొట్టేస్తారు. టప్ప టప్ప. ఓకే పరిగెత్తు లగెత్తు. ఓకే ఏ పిలిగిలించా లాలకెళ్ళకు అజ్జా, వెళ్ళకంటుంటేనే ఒక్కటి వెళ్ళిపోయింది. వద్దు. బ్రెయిన్ ఉంది గైస్ వీళ్ళకి, మాస్టర్ బ్రెయిన్, సూపర్ బ్రెయిన్, హీరో బ్రెయిన్ అన్నీ వీళ్ళే. ఓకే నెదర్, ఇంత పెయింట్ చేసినా నెదరైట్ దొరకలేదు. అర్థం కావట్లేదు గైస్. నిప్పు పెట్టినా ఓకే అర్థమైంది అంతవరకే. మళ్ళీ నేనేం చేయకపోయినా నిప్పు కాడుకుందుకు పోతుండేదు. ఓకే నెదరైట్ ప్లాంక్స్ చేశారా, ఎంత బాగుండు. ఓకే ఏమో ఉంది, క్రిమ్సన్ ప్లాంక్స్ ఇక్కడనే పెట్టేద్దాం. దాని మీద పెట్టరావట్లేదు గైస్ ఫైర్. వద్దా, కేల్కతం దుకాణం బంద్.